కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఎంఐఎం కు వేసినట్లేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్, రామచంద్రరావు పాల్గొని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. కానీ జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా రోడ్ల గతుకులు, ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, ఎక్కడ చూసినా మురికి. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ, హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. ఇది నేను లండన్ గా చేస్తా, న్యూయార్క్ గా చేస్తా, వాషింగ్టన్ గా చేస్తా, సింగపూర్ గా చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. సిగ్గుండాలి ప్రభుత్వాలకు. 2 సంవత్సరాలుగా వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు చేంజ్ చేయలేనటువంటి ఈ అసమర్థ దత్తమ ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వాలకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఏ ఒక్కరికైనా నెలకు 4,000 ఇచ్చారా? మజ్లిస్ పార్టీ దోపిడీ కారణంగా, మజ్లిస్ పార్టీ దౌర్జన్యం కారణంగా ఈ రోజు హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ 2 పార్టీలకు ఎవరు చేసినా కూడా అది మజ్లిస్ పార్టీకి వేసినట్టే. 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీస్ లోకి మురుకు కుప్పలు ఉంటుండే అన్న. ఇక మేము 2 సంవత్సరాలు 100 రోజులుగా జూబ్లీస్ అద్దలక పెరిపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఇచ్చిరా అన్న. పోయినసారి బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఏమిటే వాళ్ళు చిప్ప చిక్కిచ్చారు, చిప్ప కూడా చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ వేసింది అనుకో, మీ కొంప కొల్లేరుతుంది. వాళ్ళిద్దరు ఒకటే. ఇవాళ దీపక్ రెడ్డి గెలిపిస్తే ఇలా హైదరాబాద్ కి వచ్చే నిధులను ఇవాళ జూబ్లీస్ కు తరలించి ఈ జూబ్లీస్ ను అందంగా తీర్చిదిద్దే బాధ్యతలు మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారని పొద్దున హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపారు. వాడిని పట్టుకోనంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వాడిని ఎన్కౌంటర్ చేసింది. హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు, కానీ మా కార్యకర్తల మీద దాడులు చేస్తే అరెస్టులు చేయమంటే కాంగ్రెస్ పార్టీ. ఈ అద్దెకు తీసుకువచ్చినటువంటి మజ్లిస్ అభ్యర్థుల మధ్యన భారతీయ జనతా పార్టీ మధ్యన పోరాటం ఉన్నది. మంచి మంచి కాలనీలో పోతే డ్రైనేజ్ వాసనతో ప్రజలు అక్కడ బాధపడతా ఉన్నారు. గ్యారంటీలు చెప్పి 421 వాగ్దానాలు చేసినటువంటి ఈ 420 పార్టీ సంబంధించినట్టుగా పాత సెక్షన్ ఉన్నట్టు ఐపీసీ 420 అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ప్రజల చెవులో ఉప్పు పెట్టడానికి వస్తా ఉన్నది. ప్రజల ఒక అభివృద్ధి కోసం కానీ, హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం కానీ, శాంతి భద్రతలు బాగుండాలంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. దానికి ముందుగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు